కేరళ నర్సు నిమిషా ప్రియ. ఈమె ఎదుర్కొంటున్న అభియోగం ఏంటంటే అక్కడ తలాల్ అబ్దో మెహదీ అని ఒక వ్యక్తిని చంపింది అని. ఎలా చంపింది? డ్రగ్స్ ఓవర్ డోస్ ఇచ్చేసి చంపేసింది. ఎందుకు చంపింది? ఇతను ఆమెను వేధిస్తూ వచ్చాడు. ఎందుకు వేధిస్తూ వచ్చాడు? వీళ్ళిద్దరూ కలిసి ఒక క్లినిక్ స్టార్ట్ చేసుకున్నారు. స్టార్ట్ చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు సవ్యంగానే ఉన్న అతను ఈ తలాల్ అబ్దో మెహదీ తర్వాత ఏంటంటే ఆమె పాస్పోర్ట్ లాక్కొని ఆమెను శారీరకంగా మానసికంగా హింసించడం మొదలెట్టాడు. అండ్ దాని క్లినిక్ బాగా నడుస్తుండటంతో ఆమె సంపాదించే డబ్బు మీద అతని కన్ను పడింది. అతనితోటే క్లినిక్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే ఆమె అక్కడ ఆ దేశంలో రూల్స్ అవి, లోకల్స్ మాత్రమే స్టార్ట్ చేయాలి. సో పేరు అతనిది పెట్టేసుకొని ఈమె ఆ క్లినిక్ నడుపుతూ వచ్చేది. కష్టమంతా ఈమెదే. డబ్బులు దోచుకోవటం, ఆమెను కొట్టడం, శారీరకంగా మానసికంగా లైంగికంగా వేధించటం, ఒకటి కాదు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అప్పటికే అతను డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవట. సో ఆ టార్చర్ తట్టుకోలేక షీ హాజ్ అప్రోచ్డ్ లోకల్ జైలర్. ఎక్కడంటే ఆవిడ యమన్ రాజధాని సనా అనే ప్రాంతంలో, ఆ సనా జైల్లోనే ఉంది ఇప్పుడు ఆవిడ. వాస్తవంగా జూలై 16న ఆవిడకి మరణశిక్ష అమలు చేయాల్సి ఉంది. చివరి నిమిషంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం ఇన్వాల్వ్ అవటంతో, సూఫీ మత గురువు సాయంతో చేసిన ఒక ప్రతిపాదన కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది.